నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్స్ మళ్ళీ ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వెళ్తున్నాయి. అండ్ మార్కెట్స్లో చూసుకుంటే 18,594 నిఫ్టీ ఫ్యూచర్ క్రియేట్ చేసిన ఒక ఆల్ టైమ్ హై ఈ ఆల్ టైమ్ బుల్ ర్యాలీలో. ఐ మీన్ ఒక మదర్ ఆఫ్ ఆల్ బుల్ ర్యాలీస్ ఇది. సో ఈ మార్కెట్లో మనం చూసుకుంటే నిఫ్టీ ఇంకా న్యూ హైస్కి చేరనే లేదు అండ్ క్రాస్ కూడా అవ్వలేదండి. బట్ చాలా స్టాక్స్ ఉన్నాయి ఎక్స్ట్రీమ్లీ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయండి. అసలు అవుట్ పర్ఫామ్ చేయడానికి ఒక సరైన మీనింగ్ అంటూ మనం వెతకాలి అంటే ఈ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ అందులోనే మొట్టమొదటి స్టాక్ అండ్ వన్ ఆఫ్ ది కంప్లీట్లీ బీటన్ డౌన్, చాలా సంవత్సరాల నుంచి అసలు ఈ స్టాక్కి అసలు ఎటువైపు నుంచి కూడా చూసుకుంటే ఒక సార్ట్ ఆఫ్ సెల్లింగే కనిపించింది, కానీ మార్కెట్లో ఈ స్టాక్ మాత్రము పెరగనే లేదు. అంటే చాలా సంవత్సరాల ముందు విషయం చెప్తున్నాను. కానీ 2020 ఆల్మోస్ట్ H2లో మనం చూసుకుంటే, H2 అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ 2021, 2020 నుంచి కరెక్షన్లో కంప్లీట్ చేసుకొని 2021లో 2020 తర్వాత అదొక చిన్న ఆపర్చునిటీ, అక్కడ కరెక్షన్ తర్వాత బయింగ్ ఆపర్చునిటీ తర్వాత 2021లో కంప్లీట్గా అక్యుములేషన్ జరిగింది. అండ్ ది లేట్ 2021లో అంటే మళ్ళీ H2లో సెకండ్ హాఫ్ ఆఫ్ 2021 చూసుకుంటే ఈ స్టాక్ ఒక పెద్ద PVB కైండ్ ఆఫ్ బుల్ ర్యాలీలోకి వచ్చేసింది. అండ్ విచ్ ఇస్ నోన్ యాజ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్. సో ప్రైసే కాకుండా వాల్యూమ్స్ అంటారా, లైక్ ఎక్స్ట్రాఆర్డినరీ హిస్టారికల్ కైండ్ ఆఫ్ వాల్యూమ్స్ ఇవి. ఈ వాల్యూమ్స్ మీరు గత కొన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేనంత వాల్యూమ్స్తో పెరుగుతుంది ఈ స్టాక్. అండ్ దాని పేరే జేపీ పవర్. ఎస్, ఫస్ట్ మనం చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ కంపెనీ గురించి తెలుసుకుందాము. సో దాని తర్వాత నేను మీకు ఈ స్టాక్లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఎంట్రీస్ ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ దయచేసి ప్రతి ప్రేక్షకులకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇది రికమెండేషన్ కానే కాదు, ఇది ఒక ఐడెంటిఫికేషన్ అండ్ ఒక హ్యాండీ కైండ్ ఆఫ్ టూల్ లాగా ఉండాలని చెప్పి ఈ వీడియోలో నేను చేస్తున్న ఈ ఉద్దేశం మాది. సో దాట్ మీరు చేస్తున్న ఉద్యోగాలు కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, అవన్నిట్లో మీరు బిజీగా ఉన్నప్పుడు కొన్ని వందలాది స్టాక్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి అసలు 52 వీక్ హై దగ్గరలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఏది అని చెప్పి వెతకడం మొదలు పెడితే దానికి కాస్తంత టైం తీసుకుంటుందండి. ప్రతి వారం కూర్చుంటారా, గంటల పని. ప్రతి నెల కూర్చుంటారా, ఇంకొక గంట, కనీసం 2-4 గంటల పని ఉంటుందండి. బట్ మీ అన్ని కష్టాలని అదన్నీ మీరు ఎదుర్కోకూడదని చెప్పేసి వీఆర్ హ్యావింగ్ అ ప్లాన్ టు సపోర్ట్ యూ. సో బేసిక్గా ఏంటంటే ఇది ప్రత్యేకంగా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మేము ఇది చేస్తున్న ఇనిషియేటివ్. సో యాజ్ పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్లో భాగంగా ఇది మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మిగతాది డిపెండ్ అయ్యేది మొత్తం మీ డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. మీరు కావాల్సిన ఆ హోంవర్క్ ఖచ్చితంగా మీరు చేయాలి. అది మీరు ఫండమెంటల్ అనాలిసిస్ ప్రకారంగా ప్రిఫర్ చేస్తారా, టెక్నికల్స్ ప్రకారంగా ప్రిఫర్ చేస్తారా, ఆ డెసిషన్ మీ పైన ఉంటుంది. సో ఫైనల్గా ఒకవేళ మీరు ఎవరైనా ప్రొఫెషనల్ సర్వీసెస్ తీసుకుంటున్నారంటే ఆ ఎక్స్పర్ట్ సలహాలు కూడా మీరు తప్పకుండా తీసుకోండి బిఫోర్ యూ టేక్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ డైవ్. సో ఇప్పుడు మనం చూద్దాము జేపీ పవర్ కంపెనీ అసలు యాక్చువల్లీ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ఈ కంపెనీలో వెబ్సైట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మనం కూరగాయలు కొనే ముందు కూడా ప్రతి వెజిటేబుల్ని కూడా జాగ్రత్తగా మనము 4 వైపులు తిప్పి మరీ చూసి మరీ అది కొంటాం. సో అలాంటప్పుడు కొన్ని వేలల్లో లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు తప్పకుండా ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలి. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు jppowerventures.com అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఈ వెబ్సైట్లో మనకు కావాల్సిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటంటే అసలు పవర్ సెక్టర్లో జేపీ పవర్ ఎటువంటి కైండ్ ఆఫ్ పవర్ సర్వీసెస్ బిజినెస్లో ఉందంటే అది హైడ్రో పవర్ అండ్ థర్మల్ పవర్ బిజినెస్లో ఉంది. సో ఈ గ్రూప్ చూసుకుంటే ముఖ్యంగా JVPL ఆపరేట్స్ బేసికలీ అబౌట్ 400 మెగావాట్స్ విష్ణు ప్రయాగ్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అండ్ 300 మెగావాట్స్ BSPA అండ్ HEP, BSPA to HEP ఈజ్ అక్రెడిటెడ్ విత్ 1 million VERs per annum. సో ఇదంతా చూసుకుంటే వీళ్ళ కంపెనీలో ఎస్ చాలా పాత కంపెనీ ఇది, దే హ్యావ్ అ గుడ్ హిస్టరీ. ఇన్ఫ్యాక్ట్ అట్ ద సేమ్ టైం ప్రైస్ కరెక్షన్స్ కూడా జరిగాయి కాబట్టి కాస్త నెగిటివ్ కూడా అని చెప్పుకోవచ్చు. స్టాక్ గురించి మాత్రమే, కంపెనీ గురించి కాదు నేను చెప్పేది. సో ఇక్కడ మనం చూడాల్సింది ముఖ్యంగా జయప్రకాష్ పవర్ వెంచర్స్ అసలు ఎప్పుడు ఇన్కార్పొరేట్ అయింది. 1994 21 డిసెంబర్న ఈ కంపెనీ ఇన్కార్పొరేట్ అయ్యి స్టార్ట్ అయింది ఆపరేషన్స్. అండ్ జేపీ గ్రూప్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది బేసికలీ జేపీ గ్రూప్ ఈజ్ ఆల్సో నోన్ ఫర్ డైవర్సిఫైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే ఇండియాలో వీళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నాయండి సివిల్ ఇంజనీరింగ్లో, కన్స్ట్రక్షన్లో, సిమెంట్లో, దాంతోపాటు పవర్,
రియల్ ఎస్టేట్ అండ్ ఎక్స్ప్రెస్ హైవేస్ అనమాట. ఇవన్నీ కూడా దీంతో పాటు హాస్పిటాలిటీ, ఫర్టిలైజర్, హెల్త్ కేర్, స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్. ఇన్ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ నాట్ ఫర్ ప్రాఫిట్ అంటున్నారు. సో ఆ విషయం కూడా మనం గమనించాలి. సో గ్రూప్ ప్రొఫైల్ చూసుకుందాము. సో గ్రూప్ ప్రొఫైల్లో ముఖ్యంగా చూసుకుంటే సేమ్ అదే డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఆల్ ది సర్వీసెస్, ఆల్ ది సెక్టర్స్ వీళ్ళు దేంట్లో అయితే ఉన్నారో. సో వీళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి మనం చెప్పుకోవాలి అంటే జేపీ గ్రీన్స్, జేపీ హోటల్స్, హాస్పిటల్స్, సిమెంట్ అండ్ జేఐఎల్ఐటి, దాంతోపాటు బుద్ధ్ సర్క్యూట్ కూడా ఉంది వీళ్ళది. అండ్ దేర్ ఎంటైర్ కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ కింద ఇవ్వబడ్డాయి, ఇంపార్టెంట్ లింక్స్తో పాటు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. మిస్టర్ మనోజ్ గౌర్, హీఈస్ ది చైర్మన్. సునీల్ కుమార్ శర్మ వైస్ చైర్మన్ ఉన్నారు. అండ్ వారి CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా సురేన్ జైన్ ఇన్ఫ్యాక్ట్ ఆయన CEO అండ్ MD. సో అట్ ద సేమ్ టైం IDBI నామినీ కూడా ఇక్కడ ఉన్నారు యాజ్ వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, రామకృష్ణ ఇదా. అండ్ మిగతా అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ లిస్టింగ్ చూసుకుంటే 30 September 2020 టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇండిపెండెంట్ డైరెక్టర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంచారు. చాలా బాగా చక్కగా క్లియర్గా వర్డ్ బై వర్డ్ కంప్లీట్ డీటెయిల్స్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అసలు ఈ కంపెనీ ఏంటి, వీళ్ళ బిజినెస్ వ్యవహారాలు ఏంటి తెలుసుకోవాలి అంటే ఇట్స్ ఎ క్లియర్ ఇండికేటర్ అండి. అండ్ అబౌట్ అస్ ట్యాబ్కి మనం వెళ్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ప్రెజెన్స్ ఆఫ్ బిజినెస్ అండ్ దాంతోపాటు గ్రూప్ ప్రొఫైల్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, టెండర్స్ ఎలా వాళ్ళు వేసుకుంటున్నారో ఆ డీటెయిల్స్, విజన్ అండ్ మిషన్ ఏంటి, అసలు ఈ కంపెనీ మిషన్ ఏంటి, వాళ్ళ ఫోటో గ్యాలరీ అబౌట్ ది బిజినెస్ యాక్టివిటీస్ గురించి, దాంతోపాటు పవర్ జనరేషన్ అండ్ పవర్ ట్రాన్స్మిషన్ ఈ రెండింటి గురించి కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో అట్ ద సేమ్ టైం ఎన్వైరన్మెంట్ గురించి ఎలా వీళ్ళు స్టెప్స్ తీసుకుంటారు ఎన్వైరన్మెంట్ని కాపాడుకోవడానికి. అండ్ వీళ్ళ CSR ఇనిషియేటివ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే వీళ్ళు ఏదైనా చారిటీస్ చేస్తున్నారా, ఎటువంటి కైండ్ ఆఫ్ అయినా సొసైటీకి వాళ్ళు సంపాదించిన డబ్బులు కాస్తంత తిరిగిస్తున్నారా అన్న విషయాలను ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇన్వెస్టర్ ఇన్ఫర్మేషన్కి వస్తే ఎస్ దే హ్యావ్ గివెన్ ది డిస్క్లోజర్స్ అబౌట్ ఫైనాన్షియల్ రిజల్ట్స్, అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ ఉన్నాయి అలాంగ్ విత్ ది పాలసీస్ అండ్ ఇన్వెస్టర్ ప్రజెంటేషన్తో పాటు. అండ్ మీడియా రూమ్లోకి వెళ్తే వాళ్ళు ఎప్పుడెప్పుడైతే న్యూస్లోకి రావడం జరిగిందో ఆ న్యూస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి. సో హియర్ ఇట్ ఈస్ వాళ్ళ రిజిస్టర్డ్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా అలాంగ్ విత్ ఈమెయిల్ ID, వాళ్ళ ల్యాండ్లైన్ నంబర్ కానివ్వండి, అలాంగ్ విత్ ది అదర్ నంబర్స్ ఆల్సో బీన్ గివెన్ హియర్. ఇన్ఫ్యాక్ట్ ఫ్యాక్స్ నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఇది మీరు జనరల్గా ఏంటంటే ఇన్డెప్త్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఖచ్చితంగా ఒకసారి పేజ్ బై పేజ్, వర్డ్ బై వర్డ్ ప్రతి విషయాన్ని మీరు గమనించిన తర్వాతే మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలి. సో కమింగ్ టు ది స్టాక్ PVB కైండ్ ఆఫ్ వాల్యూమ్ బ్రేక్అవుట్ ఎలా జరిగింది, దాంట్లో ప్రైస్ ఎంట్రీస్ ఏమున్నాయి, 52-week హైలో ట్రేడ్ అవుతుందండి. సో ఆ స్టాక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. సో జేపీ పవర్ ఈ స్టాక్ యాక్చువల్గా ఒక బ్రేక్అవుట్ అనేది స్టార్ట్ అయింది ₹2.10 ₹2.10 ఉన్న స్టాక్ ఈరోజు బ్రేక్అవుట్కి వచ్చాక ఎంతవరకు వెళ్ళింది తెలుసా అండి, ₹10 వరకు వెళ్ళింది. అంటే స్టాక్ ₹2 నుంచి ₹10కి వచ్చిందంటే ఆల్మోస్ట్ 4 to 5 times పెరగడం జరిగింది. అంటే మీరు ₹2 ఒకవేళ ₹2,000 పెట్టుబడి పెట్టి ఒక 100 షేర్లు కొన్నా కానీ ఆ ₹2,000 కాస్త ఈ రోజు మీకు 10,000 అయిపోయాయి. కానీ ఇక్కడ నుంచి ఏంటి, వాట్ నెక్స్ట్? సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఈ స్టాక్లో ఒక మంచి అక్యుములేషన్ జోన్స్ కనిపిస్తున్నాయి, సమ్వేర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ₹4 to 5 అండ్ మ్యాక్సిమం ₹6 లాంటి జోన్స్లో. సో ఆ జోన్స్ మంచి కరెక్షన్స్ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ కరెక్షన్ అయినా కానీ ఈ స్టాక్ పడలేదు. కానీ మార్కెట్ కరెక్షన్ అవ్వనప్పుడు పడతాయా అంటే ఎస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టాక్స్ ఎప్పుడైతే ఇండెక్స్ని అవుట్ పర్ఫామ్ చేస్తూ ఇండెక్స్ పడ్డా కానీ స్టాక్స్ పెరుగుతున్నాయి అంటే ఇండెక్స్ పెరిగేటప్పుడు ఈ స్టాక్స్లో కరెక్షన్ వచ్చే 100% ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి సమయంలో బిలో ₹6 అండ్ బిలో ₹5కి మీరు అక్యుములేషన్ చేసి దాని గురించి మీరు ఆలోచించవచ్చు. ఇట్ మే నాట్ టేక్ 6 months 3 months అంత సమయం తీసుకోదండి. ఇన్ ద నెక్స్ట్ వెరీ ఫ్యూ వీక్స్లో ఈ వెరీ ఫ్యూ వీక్స్ అంటే వితిన్ 2 weeks or 3 weeks or మేము మ్యాక్స్ 1 month లోపల ఈ స్టాక్లో మీకు కరెక్షన్ చూడగలుగుతారు. దాని తర్వాత ఈ స్టాక్లో ఆన్ అప్పర్ సైడ్ మనం చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ హయ్యర్ కైండ్ ఆఫ్ టార్గెట్స్ ఉన్నాయి. సమ్వేర్ అబౌట్ ₹20+ ఇన్ ద నెక్స్ట్ 2 yearsలో టార్గెట్స్ ఉన్నాయండి. సో ₹6 or ₹5లో కొనుక్కున్న ₹20 అంటే ఆల్మోస్ట్ అబౌట్ 3 to 4 times కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఉన్నాయి. దట్ సమ్వేర్ అబౌట్ 100% ఇన్వెస్ట్మెంట్ పైన కనీసం 300% వరకు మీకు రిటర్న్స్ మినిమం ఉంటాయి. సో అటువంటి కైండ్ ఆఫ్ స్టాక్ ఉంది. దీంట్లో స్టాప్ లాస్ మాత్రం బిలో ₹3 కింద మీరు మెయింటైన్ చేసుకోవాలి. బట్ మళ్ళీ చెప్తున్నాను, యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ హోంవర్క్ ఇన్ ప్లేస్.
10 మంది చెప్పారా, 11 మనిషి కూడా చెప్తున్నాడా, అది కాదని మీరు పట్టించుకోవాల్సింది. మీకు కావాల్సిందలా స్టాక్ పేర్లు. సో మిగతా అంతా హోంవర్క్ మీరు చేసుకోవచ్చండి. యూఆర్ అ స్మార్ట్ ఇన్వెస్టర్. సో డూ దాట్ ఇనిషియేటివ్. తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి జాగ్రత్తగా. మార్కెట్లో స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.